ఇంకోటి సార్, ఇప్పుడు అడవి రాముడు కంప్లీట్ అవుట్డోర్లో తీసిన సినిమా. యాక్చువల్గా అడవి రాముడు చూస్తే మీ మీద కొంచెం బాపు గారి ప్రభావం కూడా ఉందనిపించింది సార్. ఎందుకంటే ఆ సినిమాలో బాపు గారిది అందాల రాముడు, మీది అడవి రాముడు. అందాల రాముడులో హీరో చివరిలో జాయింట్ కలెక్టర్గా రివీల్ చేస్తారు, మన దాంట్లోనేమో ఫారెస్ట్ ఆఫీసర్గా రివీల్ చేస్తారు. అది కంప్లీట్గా అవుట్డోర్లో తీసింది, మంది కంప్లీట్గా. బట్ కొంచెం సిమిలారిటీస్ బాగా ఉన్నట్టు అనిపించింది. అసలు నేను ఆ యాంగిల్ ఆలోచించలేదు. అమరావతి అవకాశం రాగానే జే ఫార్ములా చేయాలి అనే ఆలోచనలో ఓకే, నడిచి వస్తేనే పువ్వులు తగ్గుతున్నారు, ఏనుగు మీద వస్తే ఎలా వస్తుందని ఆలోచనతో మొదలైంది అనమాట. మొదలై ఫస్ట్ హాఫ్లో రొమాన్స్ చేయడానికి చాలా ఆఫీసర్గా వస్తే అవకాశం ఉండదని చెప్పి ఫస్ట్ హాఫ్లో ఆఫీసర్ అని చెప్పకుండా ఇంటర్వల్ పాయింట్కి ఆఫీసర్ అని చెప్పి ఆ పావును పట్టుకోవటం. సో మా ఫస్ట్ హాఫ్లో మనకు కావాల్సిన రొమాన్స్ అంతా వచ్చేసింది, ఎంటర్టైన్మెంట్. అదేను లోపల ఒక టెన్షన్ నాకు, ఈ సినిమా ఒకటి ఆడకపోతే నా కెరీర్ ఏమవుతుంది. ఏదో చిన్న సినిమాలు చేసుకోవచ్చు, ఒక ఛాలెంజ్ అనమాట. రామారావు అప్పటికి ఆయన ఫోటోలు ఇంట్లో పెట్టుకునేవాళ్ళు, దేవుడి ఫోటోలు. అందుకనే ఏం చేశానంటే ఆ ఫార్ములా కూడా ఇంకా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారులో ఏకలవ్యుడు, వాల్మీకి, రాముడు చేసి నా కోరిక ఏంటంటే జీవితంలో నిజంగా రాముడు అనేవాడిని చూడలేము. ఇప్పుడు నిజంగా కూడా కృష్ణుడు కానీ రాముడు కానీ ప్రత్యక్షమైతే రామారావు మనకు దృష్టిలోకి వస్తాడు తప్ప ప్రత్యక్షమైనా కూడా ఒప్పుకో, అంత బ్రాండ్ వేస్తాడు. నాకేంటంటే మళ్ళీ అవకాశం వస్తుందో రాదో రాముడు గెటప్ లాస్ట్లో పెట్టాలని చెప్పేసి రాముడు గెటప్తో పెట్టి ఆ శబరి వచ్చి కాళ్ళకు నేర్చుకుని అది యాక్ట్ చేసి చూపించాను, కాళ్ళకు నమస్కారం పెట్టి చెప్పాను. అప్పుడు చెప్పానమాట, లాస్ట్ షాట్కి తెస్తా ఉన్నామండి అంటే ఆయన కూడా వెళుతూ ఇట్ ఈస్ అ గ్రీన్ మెమరీ ఇన్ మై లైఫ్ బ్రదర్ అన్న. అంటే ఫస్ట్ అవుట్డోర్ రావటం ఆయన. అంతకుముందు అవుట్డోర్కి వచ్చేవాడు కదా, అడవి ఏదైనా గిండి ఫారెస్టు లేకపోతే పార్కుల్లో. ఇది నా కోసం 38 days కంటిన్యూస్గా అక్కడ ఉంటాం. ఒక రోజు 2 రోజులు దానవీర సర్కార్ని ఎడిటింగ్కి వెళ్ళొచ్చు అనమాట. సరే ఇలా సక్సెస్ఫుల్గా జరుగుతున్న టైంలో నాకు ఫెయిల్యూర్స్ కొన్ని వచ్చినాయి, సూపర్ హిట్స్ వచ్చినాయి. ఒకవేళ కొత్త తరం అనేది కంపల్సరీగా వస్తుంది. కొత్త తరం వచ్చినప్పుడు మనం పక్కకు తప్పుకోవాలి. అది కొత్త నీరు వస్తే పాత నీరు పోతుంటారు. అది వస్తారు, అప్పుడు మనం ఏం చేయాలి? నేను చదివిన BAకి ఏం ఉద్యోగం రాదు, డ్రైవింగ్ తప్ప మనకు తెలియదు. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ముందు పిల్లల స్కూల్ ఏమైనా పెడదాం, నాకు పిల్లలు అంటే బాగా ఇష్టం అనమాట. తర్వాత ఇవన్నీ ఎందుకు మనకు లేని పని, పిల్లలకి ఏం జబ్బు చేసినా కూడా వెంటనే మనం అప్పుడే ఈటీవీ రామోజీరావు ఈటీవీ సీరియల్స్ మొదలవుతున్నాయి. అప్పటికి రాజమౌళి ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ ఉన్నప్పుడు యాడ్స్ చేసేవాడు, గవర్నమెంట్ యాడ్. శాంతినివాసం ఏంటంటే మెయిన్ లైన్, నేను ఫస్ట్ డైరెక్టర్ అయితే ఆ సినిమా ఇద్దాం పెట్టుకున్నాను. ఓకే, ఆ లైను ఎస్వి రంగారావు పాండవనాథం కూడా అనేవారు. నేను బాగా క్లోజ్గా ఉండేవాడిని, బందిపోటు దొంగలు అందులో కూడా. అరే నువ్వు డైరెక్టర్ అయితే నేను ఫ్రీగా యాక్ట్ చేస్తాను అంటే ఆయన దృష్టిలో పెట్టుకుని నేను తయారు చేశాను అన్నమాట. అది రాజమౌళికి సీరియల్గా చెప్పినప్పుడు అతను దాన్ని 500 ఎపిసోడ్లకి 1000 ఎపిసోడ్లకి ఎక్కువ ఐడియా నాదైనా కూడా ఎక్కువ క్రెడిట్ రాజమౌళిది అనమాట. చాలా అప్పటి నుంచే తెలిసిన హార్డ్ వర్క్. అది బ్రహ్మాండాన్ని హిట్ అయిన తర్వాత వెంటనే స్టూడెంట్ నెంబర్ 1 తీద్దామని చెప్పి దత్తు గారు నేను కలిసి స్వప్న సినిమాను మొదలుపెట్టి స్టూడెంట్ నెంబర్ 1లో రాజమౌళికి ఛాన్స్ ఇద్దాం, నేను పైనుండి చూసుకుంటాను అని చెప్తే దత్తు గారు కూడా ఓకే అన్నారు. సో అలా రాజమౌళికి ఇచ్చి
ఈ నాకేంటి సీరియల్స్ కూడా సినిమా లాంటిదే. స్టోరీ డిస్కషన్ ఉంటుంది, వచ్చిన తర్వాత ఎడిటింగ్లో ఎలా ఉంటుంది, పాటలు చేసుకోవచ్చు, అప్పుడప్పుడు చెట్టుకు వెళ్ళచ్చు అనే ఉద్దేశంతో మొదలు పెడితే 25 ఏళ్ళు, ఇప్పుడు 25 ఇయర్స్ అయింది సక్సెస్ఫుల్గా. 3-4 సినిమాలు అయిన తర్వాత రాజమౌళితో అన్నాను అన్నమాట, కష్టం ఎప్పుడైనా నీకు వీలున్నప్పుడు, నాకేం తొందర లేదు, డబ్బులతో పని లేదు, వీలున్నప్పుడు ఒక సినిమా చేయమన్నప్పుడు అది దైవ సంకల్పం మీద. అప్పుడు మా అల్లుడు, ఆడపిల్లలు, మా పిల్లలు అంత క్లోజ్గా ఉండటంతో బాహుబలితో సార్, బాహుబలి సబ్జెక్ట్ ఫస్ట్ మీకు చెప్పినప్పుడు మీకేమనిపించింది? బాహుబలి సబ్జెక్ట్ చెప్తానన్నప్పుడు అంటే వాళ్ళు క్లోజ్గా ఉంటారు కాబట్టి నేను పేరు వరకే పెట్టుకుని, వాళ్ళ కూడా అల్లుడును మేనల్లుడు, నేను సబ్జెక్ట్ విని నేను ఏదైనా కరెక్షన్ చెప్పినా కూడా అతను సక్సెస్ ఫార్ములాలో ఉన్నాడు అని చెప్పేసి నేను విన్నాను చెప్పాను. రాజమౌళి అడిగినా కూడా విన్నాను చెప్పాను. ఆ తర్వాత ఏంటంటే ఒక రోజు నేను కూడా ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతూ ఉంటే డైరెక్టర్ గారు విని తెరాలి, చాలా ఎక్కువ వచ్చేటట్టు ఉంది, ఇది 2 పార్ట్లుగా తీయాలా, ఒక పార్ట్గా తీయాలని డెసిషన్ తీసుకునే టైం వచ్చింది, వినాల్సిందే అని చెప్తే అప్పుడు ఫిలిమ్స్లోనే 2.5 hours చెప్పాడు మాకు. ఒక్కొక్క షాటు ఎన్ని చిట్టాల్సినట్లు చెప్పి చెప్తే ఇందులో తీసేయటానికి ఏమీ లేదు కనుక 2 parts చేయండి, చేసి కొంచెం ఎంటర్టైన్మెంటు, సాంగ్స్ యాడ్ చేయండి అని చెప్పిన తర్వాత 2 parts అనిపించింది. ఫస్ట్ పార్ట్ అయిన తర్వాత అప్పటికి 60 crores ఆల్రెడీ సెకండ్ పార్ట్లో పెట్టుంది. ఓకే, తర్వాత ఎప్పుడో గుర్తుకొచ్చింది అనమాట, ఫస్ట్ పార్ట్ ఏమన్నా అటు ఇటుగా అయితే మొత్తం మా అందరు ఆస్తి కలిపిన అంత ఉండదు, బట్ గాడ్స్ గ్రేట్ అండ్ ఈజ్ హార్డ్ వర్క్, అందరూ కలిసి ఒక రికార్డు. నాకేంటంటే అటువంటి సినిమాకి కె రాఘవేంద్రరావు ప్రజెన్స్ అని పడినందుకు, అప్పుడు ఆ బాహుబలి కత్తి గిఫ్ట్ లాగా. సో అట్లా బాహుబలితో కంప్లీట్గా. అవును, మీ ప్రజెంట్స్ అన్నారు, మరి మీ వాటా ఎంత వచ్చింది? బాగానే వచ్చింది. అంటే కష్టం అంతా వాడదే కదా. ఆ విషయంలో వెరీ వెరీ హ్యాపీ అండ్